నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న నన్లాక్స్. ఇప్పుడు మనం ఇంట్లోనే సంవత్సరం పాటు నిల్వ ఉండే వెన్నను నెయ్యిని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. నెయ్యి అంటే బయట దొరికే బటర్, అమూల్ బటర్ అని బయట దొరుకుతుంది కదా, ఆ బటర్ మనం తయారు చేసుకుంటున్నాం. ముందుగా మనం పాలల్లో ఉన్న మిగడను తీసి ఇలా ఒక గిన్నెలో మొత్తాన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఈ మీగడ మొత్తం నేను నెల రోజుల దాకా తీసిన మీగడను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న మీగడను ఇలా ఉంటుంది. తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పక్కన పెట్టాలి. తర్వాత కొద్దిగా సగం మిక్సీ జార్లో ఈ మీగడను వేసి కొద్దిగా మిక్సీని పట్టుకుంటూ మనం వెన్నని తయారు చేసుకోవాలి. కొద్దిగా కూల్ వాటర్, చల్లని వాటర్ని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఇలా వెన్నను తీసి ఒక గిన్నెలో నీళ్ళు ఉన్న గిన్నెలో ఇలా మనం మీగడను, నెయ్యిని, ఇలా వెన్నను నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెన్నను నీళ్ళను మారుస్తూ 2-3 సార్లు నీళ్ళను ఉంచేసి నీళ్ళను మారుస్తూ ఉండాలి. నీళ్ళు అనేది నల్లగా ఉండొద్దు, మరి తెల్లగా ఉండొద్దు. ఇలా కొద్దిగా నీళ్ళను మారుస్తూ మీగడ అనేది ఇలా రెడీ అవుతుంది. వెన్న అనేది రెడీ అవుతుంది. ఇలా వెన్న అనేది రెడీ అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అంతా వెన్నను కొద్దిగా ఇలా చేత్తో తీసి ఒక గిన్నెలో మొత్తం పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా కరిగిన తర్వాత 1 స్పూన్ మెంతులు, 2 యాలకులను దంచి వేసుకోవాలి. ఒకవేళ మీకు మెంతులు, యాలకులు వేయడం ఇష్టం లేకపోతే 2 తమలపాకులను కూడా వేసుకొని మరిగించి వెన్న అనేది బాగా కరిగి కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకుంటే, కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇలా పలుగా వచ్చినప్పుడు మనం చెంచాతో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఇలా గిన్నెలో కలుపుతూ కొద్దిగా వెన్న అనేది కరిగి కొద్దిగా కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పలుకులుగా ఉన్నదాన్ని వడగట్టుకోవాలి. వడగట్టుకుంటే ఇలా మనకి కింద ఒక స్టోరేజ్ కంటైనర్లో ఇలా ఒక బాక్స్లో వేసుకొని ఇలా పైనంగా వడగట్టి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు అయినా కానీ నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పైన వడగట్టిన ఇలా జాలీలో ఉన్నదాన్ని మనం ఒక గిన్నెలో వేసుకొని 1 స్పూన్ చక్కెర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తినే కలకండ్ అంటారు కదా, ఆ స్వీట్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలాగా ట్రై చేశారా? ట్రై చేయకుండా కామెంట్ చేసి చెప్పండి. కొద్దిగా చక్కెర వేసుకొని లేకపోతే బెల్లమైనా వేసుకొని ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి అనేది నేను చెప్పిన టిప్స్తో పాటించి చేయండి. ఒకవేళ మెంతులు ఇష్టం లేకపోతే తమలపాకు